చెప్పండి నిఖిల్ రావు, ఎట్లా చూస్తారు ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఈ కాండని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే నిట్టు విషయంలో విద్యార్థులు మాత్రం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడ బీజేపీ సర్కార్ పోలీసులను పెట్టి కొట్టించింది అని చెప్పేసి విద్యార్థి నాయకులు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇది నిజమే ఉందా? అంటే ఎందుకు మరి ధర్మేంద్ర ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు? భారతదేశం అంతా కూడా యువ దేశం అని చెప్తా ఉన్నాం. మనము యువకులంతా కూడా విపరీతంగా ఉన్నారు భారతదేశంలో. రేపు పొద్దున మొత్తం యువశక్తి మాత్రమే దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది అని మాట్లాడుతూ దానికి ప్యారలల్ గా మీరే ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా అనేక సార్లు ఈ 12-13 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇన్నిసార్లు పేపర్ లీకేజీలు జరుగుతూ ఉంటే ఒక్కసారి జరిగితే ఏదో తప్పు అనుకోవచ్చు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వరకు ఓకే, 100 సార్లు జరుగుతూ ఉంటాయి ఆ పేపర్ లీకేజీలు. డబుల్ ఇంజన్ సర్కార్లు అని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కడుపు గాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా రోడ్లు ఎక్కుతా ఉంటాయి. ఈరోజు వేలాది మంది పోలీసులను అక్కడ డిప్లాయ్ చేసి పట్ట పగలు నడి రాత్రి అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఊచ కోత కోస్తా ఉన్నారు అదే యువతను, అదే నిరుద్యోగులను. ఉద్యోగాలు అడగడం వాళ్ళు చేసిన తప్ప. మీరే చెప్పిండ్రు కదా 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఎక్కడికి పోయినాయి ఆ ఉద్యోగాలన్నీ? ఇదే నిరుద్యోగులను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి మీరు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్తా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. ఈ రోజు నిజంగా కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పరిష్కారం అయినట్లన్నా? అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి నిజంగా కూడా బాధ్యత తీసుకొని రాజీనామా కనుక చేస్తే ప్రభుత్వం మొత్తంలో చలనం వస్తుంది. నిజంగా కూడా ఈ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఏదైతే పేపర్ లీకేజ్లో అన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అవి కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి చేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఏ రకంగా యాక్షన్ తీసుకోకుండా వారిని తప్పించకుండా మీరు ధర్మేంద్ర ప్రధాన్ కాదు, వారు అధర్మేంద్ర ప్రధాన్ అనే విధంగా పక్కన పెట్టి కేవలం ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ను మాత్రమే బలి చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇన్ని జరుగుతూ ఉంటే నిజంగా కూడా అంత పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరుగుతూ ఉంటే మొట్టమొదటగా నిజంగా కూడా బాధ్యత తీసుకోవాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఎల్ఓపిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు. చర్చ మొత్తం జరిగి లాఠీచార్జ్ మొత్తం జరిగిన తర్వాత 4-5 రోజుల దాకా కనీసం వారు నిద్ర లేచినటువంటి పరిస్థితి లేదు. కానీ నిజంగా బాధ్యత తీసుకున్నది ఎవరు? తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారు బాధ్యత తీసుకొని దేశవ్యాప్తంగా అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే మొట్టమొదటిసారి స్పందించినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా అందులో పాల్గొంటే ఆయనకు మనం చూసినాము, మూతి బలిగిపోయింది, ముక్కు బలిగిపోయింది అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనిపించింది. మరి దాని మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇలాంటివి జరిగిందా ఎప్పుడన్నా? అలాంటిది రాహుల్ గాంధీని ఎందుకు ఇంత ఇట్లా చూపెట్టవలసిన అవసరం వస్తుంది? ఖచ్చితంగా. అయితే రాహుల్ గాంధీ గారు డే 1 ఎందుకు పోలేదు అంటే కేవలం రాజకీయంగా ఏ రకంగా పబ్బం గడుపుకోవాలనేది మాత్రమే ఆలోచన చేసిండ్రు కాబట్టి డే 1 పోలేదు. డే 1 స్పందించింది కేటీఆర్ గారు. ఎందుకు స్పందిస్తూ ఉన్నారు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ యూత్కు సంబంధించి కానీ ఇంకో వర్గానికి సంబంధించి నిరసనలు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఈరోజు యూత్ ఐకాన్గా చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఒక ఐకానిక్ లీడర్గా కనబడతా ఉన్నాడు. ప్రతి ఇష్యూ మీద స్పందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే తెలంగాణలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇదే దిల్సుఖ్ నగర్లో కానీ, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ, ఇదే ధర్నా చౌక్ వేదికగా కానీ గతంలో ఇదే నిరుద్యోగులు యువకులు ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. ఏ రకంగా వేలాది మంది, వందలాది మంది పోలీసులను పెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఊచకోత కోసిందో మనం చూసినాము. ఏ రకంగా వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టినరో, కేసులు పెట్టినరో మనం చూసినాము. ఏ రకంగా పోలీస్ స్టేషన్లకు తరలించినరో మనం చూసినాము. అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ముఖం లేక డే 1 పోలేదు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తుంది అని దేశమంతా ప్రశ్నిస్తూ ఉంటే 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచి అక్కడికి పోయి ఏదో స్టంట్ వేసే పరిస్థితులు వచ్చే విధంగా స్టంట్లు వేసే విధంగా డ్రామాలు చేసిండ్రు. అది చాలా స్పష్టంగా డ్రామా అని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు తెలుస్తూ ఉంది అంటే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే పట్టుమని నలుగురు ముఖ్యమంత్రులు లేరు. 4 రాష్ట్రాల్లో అధికారంలో లేరు వాళ్ళు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో దాంట్లో కూడా కర్ణాటక సీఎం పోతాడు, కేరళ సీఎం పోతాడు, తెలంగాణ సీఎం ఇదే కాంగ్రెస్ పార్టీ నేను భవిష్యత్ నాయకుడిని అని చెప్తా ఉన్నాడు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోరండి? ఎందుకు పోరు అంటే యూత్ డిక్లరేషన్ పేరు చెప్పి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఏ రకంగా దోకా చేసిండ్రో అక్కడికి పోతే ఆ ప్రశ్నలను వస్తూ ఉంటాయి. కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సైడ్ లైన్ చేయడానికి ఢిల్లీలో చేయాల్సినటువంటి నిరసనను కొడంగల్ గల్లీల్లో చేస్తూ ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. చాలా స్పష్టంగా ఇంత కనబడతా ఉంటే కేటీఆర్ గారు ఇంత బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉంటే కూడా లేనిపోని విమర్శలు చేస్తూ వేరే రంకులంట గట్టి వేరే ఆలోచనలన్నీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి రుద్దే ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
నిజంగా కూడా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వమైన ఇటు రాష్ట్ర ప్రభుత్వమైన బాధ్యత తీసుకొని ఇమ్మీడియట్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి, కడుపు కాలుతూ ఇదే బీజేపీలో కూడా అక్కడో ఇక్కడో మంచి నాయకులు కొంతమంది ఉంటారు కదా, అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయ మురళీ మనోహర్ జోషి గారు నిన్న సాయంత్రం ట్వీట్ చేసిండ్రు, నిజంగా కూడా మా బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన నిరసన చేపట్టేటటువంటి ఉద్యమకారుల మీద పోలీసు లాఠీలకు పనిచెప్పే విధంగా బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు చేయడం దుర్మార్గము అని ఖండించారు. వారు ఖండించిన తర్వాత కూడా ఇక తప్పదు మనం స్పందించకపోతే అని అర్ధరాత్రి 12 గంటలకు నరేంద్ర మోడీ గారు 2 నిమిషాల వీడియో రిలీజ్ చేస్తారు. అయినా కూడా ఆ అధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వారిని బర్తరఫ్ చేస్తామని ఇప్పటికి కూడా చెప్పారు, దాని మీద యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికీ చెప్పారు. ఇవన్నీ పక్కన పెడుతూ తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీలు కనీసం సిగ్గు అనేది కూడా లేకుండా నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నిరసన తెలియజేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరుద్యోగులు గానే కాదు, వాళ్ళు యువకులు గానే కాదు, దేశంలో విచ్ఛిన్నం క్రియేట్ చేయడానికి, విచ్ఛిన్నం తీసుకురావడానికి కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళంతా దొంగలు అని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా పేపర్ లీకే కాలేదు, దొంగతనం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈ మాట చెప్పడానికి కనీసం సిగ్గన్నా ఉండాలి కదా. 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? దొంగతనం జరిగింది అని మీరే చెప్తా ఉన్నారు. నిజంగానే దొంగతనం అయితే మీ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పనులు తోముతా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పొద్దున్న లేస్తే శవాలు వస్తే మీయి, శివాలు వస్తే మాయి, దీని మీద మాత్రమే రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి కానీ ఈ రకంగా నిజంగా కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి, యువకులంతా ఇబ్బందులు పడుతూ ఉంటాయి, రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటాయి. నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, నీ నరేంద్ర మోడీ ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు పొద్దున ఈ ఉద్యమం ఇంకా కూడా ఉధృతం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కూడా ఎక్కడ ఊరుకునే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ.